మోతే మండలంలో సుమారు 7 గ్రామాలకు అభివృద్ధి నిధులు రాకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని సర్వారం సర్పంచ్ నరేష్ ఆరోపించారు. ఈ రోజు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ప్రజాపాలన పేరిట కార్యక్రమాలు చేపడుతున్నా స్థానికంగా అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. మోతే మండలంలో సుమారు 7 గ్రామాలకు అభివృద్ధి నిధులు రాకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని సర్వారం సర్పంచ్ నరేష్ ఆరోపించారు. ఈ రోజు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాపాలన పేరిట కార్యక్రమాలు చేపడుతున్న స్థానికంగా అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. నిధులను విడుదల చేయకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకునే సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో నిరసన దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. తమ గ్రామాలకు రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్స్, పేమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపుల చర్యలు మానుకొని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. 7 గ్రామాల అభివృద్ధికి అడ్డుకట్ట వీడాలి. 7 గ్రామాలపై అడ్డుకట్ట మాపై చూపిస్తున్న విపక్షాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు మాపై చూపిస్తున్న ఒత్తిడిని వెంటనే విరమించుకోవాలి. మాపై ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్న వెంటనే మా గ్రామానికి అభివృద్ధి నిధులు మాకే కేటాయించాలి. మా గ్రామానికి అభివృద్ధి నిధులు మా గ్రామ అభివృద్ధి నిధులు గ్రామ పంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇప్పుడు అది అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. వంట రోడ్ల మీద నీరు నిలిచినా కానీ ఇక అడగడితే ఏం పట్టించుకోవట్లేదు సార్. అదే సార్ మోతే మండల ఎంపీ ఆఫీస్ దగ్గర సర్వారం సర్పంచ్గా నేను ఈ అమరనిరాహార దీక్ష చేయడానికి కారణం, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా మా మండలంలో దాదాపు 7 నుంచి 9 గ్రామాల మీద ప్రత్యేకంగా విపక్షత చూపించి అభివృద్ధి నిధులను ఆపి అధికారుల ద్వారా మాపై బెదిరించడం జరుగుతుంది. దీనికి నిరసనంగా ఈ రోజు నుంచి దీక్ష చేయాలని నిర్ణయించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో వేజ్ స్పీకర్ దాదాపుగా మా గ్రామంలో 2000 జనాభా ఉన్నప్పటికీ మాకు ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్ పేమెంట్ కేటాయించాల్సి ఉండగా 22 గ్రామాలకు కేటాయిస్తున్నారు కానీ మా 7 గ్రామాలకు కేటాయించట్లేదు. అదేంటి సార్ అని చెప్పి ఎంప్లో గాని అడగగా మండల యూనిట్ గా తీసుకొని మీ గ్రామాలకు కేటాయించట్లేదు, ఒకవేళ వస్తే 2 విడతలు రావచ్చని చెప్పారు. 2 విడత కూడా అదే 22 గ్రామాలకు ఇచ్చారు. అదేం సార్ 2 విడతల వరకు అంటే ఇప్పుడు విడతలు కాదు, మీరు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి, లేకుంటే మీ మండల నాయకులు ఎవరైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, మీకు మేము చెప్పాలన్నా ఖచ్చితంగా రాజకీయ విపక్షత జరుగుతుంది, మీ పైన ఒత్తిడి ఉంది, మేమేం చేయలేకపోతున్నాం సర్పంచ్ గారు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిధులు లేనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య పనులైనా సరే, డ్రైనేజీ పనులు చేద్దామని చెప్పేసి మల్టీపర్పస్ వర్కర్లను పెట్టుకుని పని చేపిస్తుంటే వాళ్ళని పని చేయొద్దని చెప్పేసి వెనక నుంచి బెదిరించి వాళ్ళని పని చేయకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మాకు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయనియట్లేదు, వీళ్ళు నిధులు కేటాయించట్లేదు. మరి మేము అప్పటి 7 సర్పంచులు గెలిచి ఈ మండలంలో ఆ గ్రామాలు మాకు ఎంతో నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మేము ఏ విధంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఒక చిన్న బాధతోనే ఈ రోజు దీక్ష చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో పెట్టమని చెప్పేసి మండల అధికారి అయితే జిల్లాధికారులు హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష విరమించబోమని కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, మాకు ఇబ్బంది గురవుతుందని చెప్పేసి మా మండల పార్టీ లీడర్ అయితే మాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు మేము గెలిచినాం కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ కూడా రీసెంట్ గా ఒక నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మాజీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దగ్గర మా సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు డిపిఓ గారికి ఆదేశాలు ఇచ్చి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మార్పు లేదు, ఇంకెక్కువనే ఒత్తిడి పెడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు జెండాలు గప్పుకోవాలి, జెండాలు మోస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మీరు పెట్టిన డబ్బులకి వడ్డీలు రావని చెప్తున్నారు. మేము డబ్బులు పెట్టింది వడ్డీల కోసం అనేది ఒక వడ్డీల బేరం కిందకి తీసుకెళ్ళకపోవడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీల ద్వారా మాకు ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో రాజకీయ పార్టీలకు సంబంధం ఏందో మాకు అర్థం కావడం లేదు. మోతే మండల ఎంపీ ఆఫీస్ దగ్గర సర్వారం సర్పంచ్గా నేను ఈ అమరనిరాహార దీక్ష చేయడానికి కారణం, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా మా మండలంలో దాదాపు 7 నుంచి 9 గ్రామాల మీద ప్రత్యేకంగా విపక్షత చూపించి అభివృద్ధి నిధులను ఆపి అధికారుల ద్వారా మాపై బెదిరించడం జరుగుతుంది. దీనికి నిరసనంగా ఈ రోజు నుంచి దీక్ష చేయాలని నిర్ణయించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో వేజ్ స్పీకర్ దాదాపుగా మా గ్రామంలో 2000 జనాభా ఉన్నప్పటికీ మాకు ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్ పేమెంట్ కేటాయించాల్సి ఉండగా 22 గ్రామాలకు కేటాయిస్తున్నారు కానీ మా 7 గ్రామాలకు కేటాయించట్లేదు. అదేంటి సార్ అని చెప్పి ఎంప్లో గాని అడగగా మండల యూనిట్ గా తీసుకొని మీ గ్రామాలకు కేటాయించట్లేదు,
ఒకవేళ వస్తే 2 విడతలు రావచ్చు అని చెప్పారు. 2 విడత కూడా అదే 22 గ్రామాలకు ఇచ్చారు. అదేం సార్ 2 విడతల వరకు అంటే ఇప్పుడు విడతలు కాదు, మీరు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి, లేకుంటే మీ మండల నాయకులు ఎవరైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, మీకు మేము చెప్పాలన్నా ఖచ్చితంగా రాజకీయ విపక్షత జరుగుతుంది, మీ పైన ఒత్తిడి ఉంది, మేమేం చేయలేకపోతున్నాం సర్పంచ్ గారు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నిధులు లేనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య పనులైనా సరే, డ్రైనేజీ పనులు చేద్దామని చెప్పేసి మల్టీపర్పస్ వర్కర్లను పెట్టుకొని పని చేపిస్తుంటే వాళ్ళని పని చేయొద్దని చెప్పేసి వెనక నుంచి బెదిరించి వాళ్ళని పని చేయకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మాకు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయనియట్లేదు, వీళ్ళు నిధులు కేటాయించట్లేదు. మరి మేము అప్పటి 7 సర్పంచులు గెలిచి ఈ మండలంలో ఆ గ్రామాలు మాకు ఎంతో నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మేము ఏ విధంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఒక చిన్న బాధతోనే ఈ రోజు దీక్ష చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో పెట్టమని చెప్పేసి మండల అధికారి అయితే జిల్లాధికారులు హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష విరమించబోమని కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.